సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 మే నెలలో 12 రాశుల వారికి మాస ఫలితాలు. ఇప్పుడు 2025 మే నెలలో 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో పంచమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు అనుకూలంగా ఉన్నాడు. స్థాన చలనాలని, నూతన ఉద్యోగాలని అందించేటువంటి వాతావరణం కనిపిస్తుంది. భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు ద్వితీయ స్థానంలో సంచారం కొనసాగించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. శుక్రుడు ఈ నెలంతా కూడా వ్యయంలో సంచరించడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని, సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. రాహువు మే 18 తర్వాత లాభభావంలో సంచారం కొనసాగించడం వల్ల విదేశీ వ్యవహారాలు కానీ, నూతన ఉద్యోగాల్లో అధిక లాభాలు కానీ, అధిక జీతాలు కానీ అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. కేతు మే నెల 18 వరకు కన్యా రాశిలోనే సంచరిస్తున్నాడు కనుక రుణరోగ శత్రు విముక్తిని మీకు ప్రసాదిస్తాడు. జన్మరాశ్యాధిపతి అయినటువంటి ఈ కుజుడు కాస్త ప్రతికూలంగా సంచరిస్తున్నాడు కాబట్టి కొంత అనవసరమైనటువంటి ఖర్చులు, కుటుంబంలో దుబారా ఖర్చులు కనిపిస్తున్నాయి. అలాగే బుధుడు కూడా మీకు వ్యయంలో సంచరించడం వల్ల వ్యాపార అభివృద్ధి, ఆర్థిక సమస్యలు మీకు ఇబ్బందిగా మారుతున్నాయి. ఏలినాటి శని ప్రారంభం కావడం వల్ల శారీరకమైనటువంటి శ్రమ, చిన్న చిన్న అనారోగ్యాలు ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. వ్యయంలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి ఈశ్వరునికి అభిషేకం నిర్వర్తించండి. జన్మరాశిలో ఉన్నటువంటి బుధ సంచారం నుంచి బయటపడడానికి శ్రీరామరక్ష స్తోత్రం చదువుకోండి. చతుర్థ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. 2025 మే నెలలో వృషభ రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో కుజుడు తృతీయ భావంలో సంచరించడం వల్ల భూవాహన లాభాలు అందుకుంటారు. గురువు జన్మరాశిలో సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సంతోషకర వాతావరణం ఉంటుంది. శుక్రుడు లాభస్థానంలో సంచరించడం వల్ల కుటుంబ సౌఖ్యము, స్త్రీజన సహకారం బాగా ఉంటుంది. శని భగవానుడు లాభంలో సంచరించడం వల్ల పనివారి సహకారంతో అనుకున్న పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే రాహువు దశమ లాభభావాల్లో సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. రవి వ్యయములోనూ మీ జన్మరాశిలోనూ సంచరించడం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే బుధుడు కూడా కొన్ని సందర్భాల్లో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు కనుక ఆర్థికపరమైనటువంటి సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. పంచమ భావంలో కన్యా రాశిలో కేతు సంచారం వల్ల కొన్ని విషయాల్లో నిరాశ, సంతానం విషయంలో మీకు ఇబ్బందులు వచ్చేటువంటి సూచన కనిపిస్తుంది. పంచమ చతుర్థ భావాల్లో కేతు సంచారం కనిపిస్తుంది కనుక నిత్య గణపతి ఆరాధన చేసుకోండి. అలాగే బుధుని యొక్క ప్రతికూలత నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి పూజలు నిర్వర్తించండి. సూర్య భగవానుడి అనుకూలత కోసం సూర్యాష్టకం చదువుకొని సూర్య భగవాన్ని సందర్శించి గోధుమలు దానం చేసుకోండి. మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. 2025 మే నెలలో మిథున రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మిథున రాశి వారికి మే 14 నుంచి కూడా జన్మరాశిలో గురు సంచారం వల్ల మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. అలాగే సూర్య భగవానుడి యొక్క సంచారం కూడా మే వరకు ఉండడం వల్ల అధికారుల యొక్క అండదండలతో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. బుధుని యొక్క సానుకూలత వల్ల వ్యాపార అభివృద్ధి, జన సంబంధాలు మీకు అనుకూలంగా ఉంటాయి. శని భాగ్యభావంలో ఉండడం వల్ల అనుకున్న పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. రాహువు దశమ భాగ్యభావాల్లో సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు, నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి. మే 18 తర్వాత కేతువు తృతీయ భావంలో ఉండడం వల్ల భగవంతుని ఆశీస్సులతో, జన సహకారంతో మీరు మంచి ఉన్నతిని, అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. కుజుడు ద్వితీయ భావంలో సంచరించడం వల్ల మీ మాటలలో అపార్థాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. శుక్రుడు దశమ భావంలో సంచరించడం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. అలాగే కొన్ని సందర్భాల్లో మే 18 తర్వాత రాహు 9వ ఇంటికి పోవడం వల్ల కొన్ని సమస్యలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. మే 18 తర్వాత రాహు సంచారం మీకు ప్రతికూలంగా ఉంది కనుక దుర్గారాధన చేయండి. మే 18 వరకు కేతువు ప్రతికూలంగా ఉన్నాడు కనుక గణపతి ఆరాధన చేయండి. అలాగే దశమ శుక్రునికి కనకదార స్తోత్రం చదువుకోండి. ద్వితీయ భావంలో కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోండి. కందిపప్పును దానం చేయండి. 2025 మే నెలలో కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కర్కాటక రాశి వారికి ద్వితీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మే 14 తర్వాత లాభంలో సంచరిస్తున్నాడు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. అలాగే బుధుడు మే 6 తర్వాత దశమ భావంలోనూ లాభభావంలోనూ సంచారం కొనసాగించడం వల్ల వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. గురువు మే 14 తర్వాత లాభంలో సంచరించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. నూతన ఉద్యోగాలు, ఆదాయము అందుకోగలుగుతారు. శుక్రుడు ఈ నెలంతా కూడా భాగ్యంలో సంచరిస్తున్నాడు. స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. అలాగే మే 18 వరకు కేతు మీకు తృతీయ భావంలో సంచరించడం వల్ల జన సహకారం, భగవంతుని ఆశీస్సులు మీకు అనుకూలంగా ఉంటుంది. అయితే కుజుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలో సంచరించడం వల్ల ఆర్థిక సమస్యలు, వాహన సమస్యలు కనిపిస్తున్నాయి. అలాగే శని భగవానుడు భాగ్యంలోనూ
ఆయన సంచారాన్ని కొనసాగించడం వల్ల కాస్త కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. మే 18 తర్వాత రాహుకేతు దోషం స్పష్టంగా కనిపిస్తుంది. అష్టమ రాహువు ద్వితీయ కేతు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. భాగ్యంలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి ఆంజనేయ స్వామిని దర్శించండి. అలాగే జన్మరాశిలో కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకొని కందిపప్పు దానం చేయండి. 2025 మే నెలలో సింహరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ సింహరాశి వారికి సూర్య భగవానుడు దశమ భావంలో సంచరించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ద్వితీయ లాభాధిపతినటువంటి బుధుడు మే మొదటి వారంలో మీనంలోను అనగా దశమ భావంలోను, అష్టమ భావంలో వృషభంలోను సంచరించడం వల్ల ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. గురువు మే 14 తర్వాత లాభంలో మిథున రాశిలో సంచారం కొనసాగించడం వల్ల సమాజంలో మంచి గుర్తింపు ఆదాయాన్ని అందుకుంటారు. శుక్రుడు ఈ నెలంతా అష్టమ భావంలో సంచరించడం వల్ల స్త్రీజన సహకారం సంతోషంగా ఉండగలుగుతారు. అయితే కుజుడు ఈ నెలంతా కూడా వ్యయములో సంచరిస్తున్నాడు. ఆర్థిక సమస్యలు, వాహన సమస్యలు ఇబ్బందిగా మారుతాయి. అలాగే అష్టమ శని దోషం వల్ల మీకు అనారోగ్య సమస్యలు, రహస్య జీవనము తప్పదనిపిస్తుంది. రాహుకేతు దోషం మీకు ఎక్కువగా ఉంది కనుక అనుకున్న పనులంతా కూడా నిరాశను కలిగిస్తాయి. అలాగే కేతువు ద్వితీయంలోనూ జన్మరాశిలోనూ సంచరిస్తున్న కొన్ని విషయాల నిరాశ ఎదురవుతుంది. కాలసర్ప దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించండి. అష్టమ శని దోషం నుంచి బయటపడడానికి శనీశ్వర స్వామి దర్శనం చేసుకోండి. వ్యయములో కుజదోషం ఇబ్బందిగా మారుతోంది కనుక సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. 2025 మే నెలలో కన్యారాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కన్యారాశి వారికి తృతీయ అష్టమాధిపతి కుజుడు లాభభావంలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు కనుక భూవాహన లాభాలు అందుకుంటారు. బుధుడు సానుకూలంగా ఉండడం వల్ల ఆర్థిక అభివృద్ధి, రుణ సదుపాయాలు, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. గురువు దశమ భావంలో ఉండడం వల్ల పని, శ్రమ అధికమవుతుంది. దానికి తగినటువంటి ఫలితాన్ని అందుకుంటారు. రాహు మే 18 తర్వాత షష్టమ భావంలో సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు, ధైర్యంగా చేసే మీ కార్యక్రమాలు మీకు అనుకూలంగా ఉంటాయి. అయితే సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా అష్టమ భావంలో సంచరిస్తున్నాడు. ఈ కారణం చేత అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. అలాగే శుక్రుడు సప్తమ భావంలో సంచరించడం వల్ల స్త్రీజన సహకారంతో అవమానాలు, అభిప్రాయ భేదాలు కనిపిస్తున్నాయి. శని సప్తమ భావంలో సంచరించడం వల్ల జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. కేతువు ప్రతికూలంగా సంచరిస్తున్నాడు కనుక కొన్ని విషయాల్లో నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. జన్మరాశ్యాధిపతి, వ్యయాధిపతి అయినటువంటి కేతువు మీకు ప్రతికూలంగా లేడు కనుక నిత్య గణపతి ఆరాధన చేయండి. సప్తమ శని దోషం నుంచి బయటపడడానికి ఈశ్వరాభిషేకం నిర్వర్తించండి. అలాగే సప్తమ భావంలో శుక్రదోషం వల్ల లక్ష్మీ పూజ నిర్వర్తించండి. అష్టమ భావంలో రవి దోషం నుంచి బయటపడడానికి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు. 2025 మే నెలలో తులారాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ తులారాశి వారికి ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు దశమ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, రియల్ ఎస్టేట్లో లాభాలను అందుకుంటారు. భాగ్య వ్యయాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా షష్టమ, సప్తమ, అష్టమ భావాల్లో సంచరించడం వల్ల ఆర్థిక అభివృద్ధిని, వ్యాపార అభివృద్ధిని, బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగా ఉంటాయి. గురువు మే 14 తర్వాత భాగ్యంలో సంచరించడం వల్ల సమాజంలో గుర్తింపు, కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ ఆనందాన్ని కలుగజేస్తుంది. శని భగవానుడు షష్టమ భావంలో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలను, వ్యవసాయ అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. మే 18 వరకు రాహువు 6వ భావంలో సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. అలాగే మే 18 తర్వాత లాభభావంలోకి కేతు సంచరించడం వల్ల తీర్థయాత్రలు, భగవంతుని ఆశీస్సులు మీకు అనుకూలంగా ఉంటాయి. సూర్య భగవానుడు ప్రతికూలంగా అష్టమ భావంలో సంచరిస్తున్నాడు కనుక అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. అలాగే శుక్రుడు షష్టమ భావంలో సంచరించడం వల్ల స్త్రీజన సహకారంతో మనస్పర్ధలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మే 18 తర్వాత రాహువు, మే 18 వరకు కేతువు ప్రతికూలంగా సంచరిస్తున్నాడు కదా, రాహుకేతు దోషం మీకు కనిపిస్తుంది. ఈ రాహుకేతు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. ఈ తులారాశి వారు మే 18 తర్వాత దుర్గారాధన చేయడం వల్ల రాహువు సానుకూలపడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే నిత్య గణపతి ఆరాధన చేస్తే కేతువు సానుకూలమవుతాడు. మహాలక్ష్మీదేవిని దర్శించుకోవడం వల్ల శుక్రుడు అనుకూలమవుతాడు. సూర్య భగవాన్ని ప్రతిరోజు దర్శించి నమస్కరించుకోవడం వల్ల అధికారులతో మంచి సంబంధాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. 2025 మే నెలలో వృశ్చిక రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ వృశ్చిక రాశి వారికి దశమాధిపతి అంటే సూర్య భగవానుడు మే 14 వరకు మేషంలో షష్టమ భావంలో సంచరించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. పోటీ ప్రపంచంలో విజయాలు సాధిస్తారు. బుధుడు మే 6వ తారీఖు తర్వాత షష్టమ భావంలోను, సప్తమ భావంలో సంచరించడం వల్ల ఆర్థిక అభివృద్ధి, సమాజంలో గుర్తింపు తెచ్చుకుంటారు. ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు మే 14 వరకు సప్తమ భావంలో సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. శుక్రుడు ఈ నెలంతా కూడా పంచమ భావంలో సంచరించడం వల్ల ఆత్మీయుల సహకారం ఆనందాన్ని కలుగజేస్తుంది. కేతువు ఈ నెలంతా కూడా లాభములోను, దశమములోను సంచరించడం వల్ల మీకు నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు మిమ్మల్ని కాపాడుతుంది.
జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి కుజుడు భాగ్యంలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు కనుక కొంతమందితో అనవసరమైనటువంటి అభిప్రాయ భేదాలు కలహాలు రావడానికి అవకాశం ఉంది. అలాగే శని భగవానుడు పంచమభావంలో సంచరిస్తున్నాడు కూడా కొన్ని ఆలోచనలు నిదానంగా కార్యరూపం దాలుస్తాయి. రాహు పంచమ భావంలోను చతుర్థ భావంలో సంచరించడం వల్ల దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు ఇబ్బందిగా మారుతున్నాయి. పంచమ చతుర్థ రాహు దోషం నుంచి బయటపడడానికి దుర్గా ఆరాధన చేయండి. పంచమ శని దోషం నుంచి బయటపడడానికి ఈశ్వరునికి శనివారం రోజు అభిషేకం నిర్వర్తించండి. భాగ్య కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోండి. 2025 మే నెలలో ధనుస్సు రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ ధనుస్సు రాశి వారికి సూర్య భగవానుడు మే 14 తర్వాత షష్టమ భావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలను అధికారుల అభినందనలను అందుకుంటారు. బుధుడు మీకు సానుకూలంగా సంచరిస్తున్నారు కనుక ఆర్థిక అభివృద్ధిని వ్యాపార అభివృద్ధిని పొందగలుగుతారు. జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి గురువు మే 14 తర్వాత సప్తమ భావంలో సంచరించడం వల్ల సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. శుక్రుడు చతుర్థ భావంలో సంచరించడం వల్ల కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. రాహు మే 18 నుంచి తృతీయ భావంలో ఉండడం వల్ల విదేశీ వ్యవహారం నూతన వ్యక్తుల పరిచయం మీకు అనుకూలంగా ఉంటుంది. పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు అష్టంలో ఉన్నాడు కనుక అనారోగ్య సమస్యలు వాహన సమస్యలు ఇబ్బందిగా మారుతున్నాయి. తృతీయాధిపతి అయినటువంటి శని భగవానుడు చతుర్థంలో ఉండడం వల్ల అర్ధాష్టమ శని దోషంతో ఉదర సంబంధమైన అనారోగ్యాలు ఇబ్బందిగా మారుతున్నాయి. కేతువు మే 18 తర్వాత భాగ్యంలో ఉండడం వల్ల తండ్రి అనారోగ్యం కానీ అనారోగ్య సమస్యలు కానీ ఏర్పడేటువంటి సూచన కనిపిస్తుంది. భాగ్యకేతు నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి. చతుర్థ శని దోషం నుంచి బయటపడడానికి ఈశ్వరాభిషేకం నిర్వర్తించండి. అష్టమ కుజ దోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించి కందిపప్పు దానం చేయండి. 2025 మే నెలలో మకర రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మకర రాశి వారికి బుధుడు ఈ మే 6 నుంచి కూడా చతుర్థ భావంలో మంచి లాభాలని ఆర్థిక అభివృద్ధిని అందిస్తున్నాడు. వ్యాపార అభివృద్ధిని కలిగిస్తాడు. గురువు మే 14 తర్వాత పంచమ భావంలో సంచారం కొనసాగించడం వల్ల సంతానాభివృద్ధి ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. శుక్రుడు ఈ నెలంతా కూడా తృతీయ భావంలో ఉండడం వల్ల శ్రీధన సహకారంతో శుభకార్యాలు నిర్వహిస్తారు. శని భగవానుడు 3వ భావంలో సంచరించడం వల్ల పనివారి సహకారంతో వ్యవసాయ అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. రాహు మే 18 వరకు తృతీయ భావంలో ఉండడం వల్ల విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. అష్టమ రవి చతుర్థ భావంలో పంచభావంలో సంచరించడం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు కుటుంబంలో దుబారా ఖర్చులు. చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు సప్తమ భావంలో సంచరించడం వల్ల ఎదుటివారితో మనస్పర్ధలు వాహన సమస్యలు. కేతువు భాగ్యంలో సంచరించడం వల్ల తండ్రి గారి అనారోగ్యము అనవసరమైనటువంటి ఖర్చులు కనిపిస్తున్నాయి. భాగ్య అష్టమ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి. సప్తమ కుజ దోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. కందిపప్పు దానం చేయండి. చతుర్థ పంచమ రవి దోషం నుంచి బయటపడడానికి సూర్యాష్టకం చదువుకుంటూ సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు. 2025 మే నెలలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు. సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మే 14 వరకు తృతీయ భావంలో మేషరాశిలో సంచారం కొనసాగిస్తున్నాడు కనుక అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా షష్టమ భావంలో సంచరించడం వల్ల కోర్టు కేసులు భూ వాహన లాభాలు అందుకుంటారు. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు మే 14 తర్వాత పంచమ భావంలో సంచారం కొనసాగించడం వల్ల మంచి అభివృద్ధిని ఆదాయాన్ని సాధించుకోగలుగుతారు. శుక్రుడు ఈ నెలంతా కూడా ద్వితీయ భావంలో ఉండడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. బుధుని ప్రతికూలత వల్ల ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏర్పడేటువంటి సూచన కనిపిస్తోంది. జన్మరాశిలో శని దోషం వల్ల పనులన్నీ కూడా వాయిదా పడే సూచన కనిపిస్తుంది. రావుకేతు దోషం వల్ల అనుకున్న పనులన్నీ కూడా ఆటంకపడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ద్వితీయంలోనూ జన్మరాశిలో ఉండే రాహువు షష్టమ సప్తంలో ఉండే కేతు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్ళి రావుకేతు పూజలు నిర్వర్తించండి. అలాగే ద్వితీయ శని దోషం నుంచి బయటపడడానికి ఈశ్వరుని దర్శించుకోండి. తృతీయ బుధ దోషం నుంచి బయటపడడానికి శ్రీరామ రక్ష స్తోత్రం చదువుకుంటూ సీతారామచంద్రమూర్తిని దర్శించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. 2025 మే నెలలో మీనరాశి వారి యొక్క మాస ఫలితాలు. షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మే 14 తర్వాత తృతీయ భావంలో సంచరించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని నూతన ఆదాయాన్ని అందుకుంటారు. బుధుడు జన్మరాశిలోనూ ద్వితీయంలో సంచరించడం వల్ల ఆర్థిక అభివృద్ధి బ్యాంకు లావాదేవీలు వ్యాపార అభివృద్ధి అనుకూలంగా ఉంది. శుక్రుడు జన్మరాశిలో సంచరించడం వల్ల స్త్రీజన సహకారంతో శుభకార్యాలు నిర్వహిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. కేతువు షష్టమ భావంలో సంచరించడం వల్ల నిరాడంబరత భగవంతుని ఆశస్సులు రుణరోగ శత్రు విముక్తిని పొందగలుగుతారు. అయితే ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు పంచమ భావంలో సంచరించడం వల్ల సంతానంతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. గురువు తృతీయ భావంలో సంచరించడం వల్ల జనసహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. శని భగవానుడు జన్మరాశిలో సంచరిస్తున్నాడు కనుక ఆర్థికపరమైనటువంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. అలాగే రావుకేతు దోషం మీకు అధికంగా కనిపిస్తుంది. అనుకున్న పనులంతా కూడా అనుకున్నట్లుగా జరగకుండా ఇబ్బందిని కలిగించే దోషం కనిపిస్తుంది. జన్మరాశిలో రాహువు సప్తములో కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన దుర్గాదేవి పూజలు నిర్వర్తించండి.
జన్మశని దోషం నుంచి బయటపడడానికి ఆంజనేయ స్వామికి శనివారం రోజు పూజలు నిర్వర్తించండి. తృతీయ గురుదోషం నుంచి బయటపడడానికి సిద్ధి సాయినాథుని దర్శించుకోండి. పంచమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకొని కందిపప్పు దానం చేయండి.